కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా? వైఎస్ షర్మిల బాటలోనే కవిత కూడా ప్రయాణం చేయబోతున్నారంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గమనిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అవుననే సమాధానాలు ఇవ్వక తప్పదేమో. కుటుంబ పార్టీలో ఆప్యాయంగా పలకరించుకున్న ఆప్తులే శత్రులవుతారు. వారి మధ్య అమడ దూరం పెరుగుతుంది. కుటుంబ పార్టీపై పెత్తనంలో భాగస్వామ్యం కోరుకోవడంతో మొదలయ్యే ఈ ఆధిపత్య పోరు ఆఖరుకు ఒకరిపై ఒకరు కత్తులు నోరుకునే స్థితికి చేరుకుంటుందనేందుకు దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీల్లో ఉదాహరణలు ఉన్నాయి. పొరుగున తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఇది చూసిందే. ఇప్పుడు తెలంగాణ వంతు వస్తుందా? కల్వకుంట్ల కుటుంబ సభ్యురాలిగా బీఆర్ఎస్ ముగ్గురు ముఖ్య నేతల్లో ఒకరిగా ఉన్న కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వైఎస్ షర్మిల అడుగు జాడల్లో నడుస్తారా? ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదొక ఆసక్తికర రాజకీయ చర్చగా చోటు చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన అధికారంలో ఉన్న సమయంలో విభేదించిన షర్మిల సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆస్తి తగాదాలతో పాటు అధికారంలో భాగస్వామ్యం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో అన్నతో వేరుపడ్డారు. తర్వాతి కాలంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ పార్టీకి రాష్ట్ర చీఫ్గా ఎదిగారు. గత ఎన్నికల్లో అటు తన అన్నకు చెందిన వైసీపీతో పాటు నాటి ప్రతిపక్షం టీడీపీపై పోరాటం చేశారు. ఇప్పటికీ ఇంత జరుగుతున్నా టిఆర్ఎస్ పార్టీకి చెందిన తెలంగాణలో కేసీఆర్ కుమార్తె అడుగులు ఆమె షర్మిల బాటలోనే పయనిస్తారా అనే సందేహాలకు తావిస్తున్నాయి. ఇక్కడ అధికారంలో భాగస్వామ్యం ఒక ఎత్తైతే అస్తిత్వం అనేది మరో అంశంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ జాగృతి కూడా ఒక అనుబంధ సంస్థ. కానీ ఒక పార్టీకి ఉండేలా తెలంగాణ జాగృతికి కూడా కమిటీలను కన్వీనర్లను ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. పార్టీలో తనను దూరం పెడుతున్నారన్న వార్తలు నేపథ్యంలో ఆదివారం అస్తిత్వం కోసం కవిత తన సోదరుడు కేటీఆర్ తో విభేదించారా? తండ్రి కేసీఆర్ ను కాదని సమరానికి సై అన్నారనే చర్చలు సాగుతున్నాయి. ఒక సంస్థగా జాగృతిని బలోపేతం చేయడం వేరు, దానికి కొన్ని శాఖలను పెట్టుకొని విస్తరించే ప్రయత్నం చేయడం వేరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ లిక్కర్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్కై ఖైదీగా తిహార్ జైల్లో 5 నెలల పాటు కవిత ఉన్నారు. గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్ చేరుకున్న ఆమె కొద్ది నెలల పాటు మౌనం దాల్చారు. బంజారా హిల్స్ లోని తన ఇంటితో పాటు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకున్నారు. 5 నెలల పాటు జైల్లో ఉన్నందుకేమో ఆరోగ్యం దెబ్బతినడంతో మరింత ఆందోళనకు గురయ్యారని, రాజకీయంగా తన పరిస్థితిపై ఆలోచనలు చేస్తూ తీవ్ర మదనానికి గురయ్యారని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. తనకు సన్నిహితంగా ఉన్న కొందరితో చర్చలు కూడా జరిపిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో నిజామాబాద్ జిల్లాలో పర్యటనలతో కవిత పొలిటికల్ గా కవిత యాక్టివ్ అయ్యారు. రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. దారి పొడవునా తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద నివాళులు అర్పిస్తూ కార్యకర్తలతో మాట్లాడుతూ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చారు. పనిలో పనిగా డిసెంబర్ 4వ తేదీ నుంచి జిల్లాల వారీగా జాగృతి సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు. రాజకీయ కార్యక్రమాలతో పాటు ఆత్మీయ సమ్మేళనాలు, ముఖ్య కార్యకర్తల కుటుంబాలకు పరామర్శలు చేస్తున్నారు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి స్థాయిలో ఎక్కడా తగ్గకుండా మీడియా సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలన ఎలా ఉండేదని ప్రజలను అడిగి తెలుసుకునేవారు. అయితే ఈమె చేస్తున్న పర్యటనలు పార్టీకి మేలు చేస్తున్నాయో కీడు చేస్తున్నాయో అర్థం కాక సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక వాదనతో రేవంత్ రెడ్డి సర్కారును ఇరుకున పెడుతుంటే కవిత మరో వాదనతో మీడియా ముందుకు వస్తుండడం మంచిది కాదని వాదన అయితే రాజకీయాల్లో మొదలైంది. పార్టీ ప్రయోజనం కోసమే సగానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారని, మరో ఉద్దేశం లేదని ఆమె చెప్పుకుంటున్నా వేరే కారణాలు ఉన్నాయనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. తనపై అసత్య కల్పిత ప్రచారాలు జరుగుతున్నా పార్టీ నుంచి సరైన స్పందన లేదని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం.